హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ తెలుగు హోమ్. ఈరోజు మనం అలసందకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అలసందకాయ అంటే తెలియని వాళ్ళైతే లాంగ్ బీన్స్ కర్రీ అండి. ఈ లాంగ్ బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి సన్నగా తరిగినటువంటి 3 పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. అండ్ జీలకర్ర ఆవాలు కూడా పోపులో వేసి వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగాక ఇందులో ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసానండి. అలాగే దీంట్లోకి పోపులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఈ అలసందల కర్రీ అంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. సో దీని నుండి మనకి ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మన రోజువారీ వాడుకునే కర్రీల్లో భాగంగా చేసుకుంటే ఇది మన ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేగాక కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలో ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా వేసేసి వేయించుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి దగ్గరగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగాక కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది డైలీ ఇలా వేసుకోవడం వల్ల మన కంటి చూపు అనేది మెరుగవుతుంది. హెయిర్ కూడా చాలా మంచిది. సో కరివేపాకును అస్సలు మిస్ చేయొద్దు, అలాగే తినడం కూడా మిస్ చేయొద్దండి. ఇప్పుడు ఇవన్నీ వేగాక ఇందులోకి అలసందలను మనం సన్నగా తరిగినటువంటి అలసందలను వేసుకొని కలుపుకోవాలి. చూడండి, దీంట్లో చిన్న చిన్న గింజలుగా ఉంటాయి కదా, అవి పంటికి తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పచ్చి అలసంద గింజలు కూడా దొరుకుతాయండి. అవి కూడా మనకి చాలా ఫైబర్ని ఇస్తాయి. సో వాటి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక సన్నగా తరిగినటువంటి ఒక టమాటా ముక్కను వేసుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక్కసారిగా కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కొరియాండర్ పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవడం వల్ల మనకి మసాలా అనేది బాగా పడుతుంది, కాబట్టి టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసాక ఒక్కసారిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడే వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇలాగే దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్తోనే ఇది కొంచెంగా ఉడికేలాగా మనం పైన ఒక మూతతో కవర్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో మగ్గనిచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటో అండ్ ఆనియన్స్ అండ్ అలసందలో ఉన్నటువంటి వాటర్తోని మొత్తము దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఒక 1 గ్లాస్ వరకు, ఒక స్మాల్ గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కర్రీ అనేది అది లేయర్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉంచేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మన టేస్టీ అయినటువంటి అలసందకాయ కూర అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అపర్ణాస్ తెలుగు హోమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.